నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో, కుజుడికి అధిష్టాన దైవాలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని మంగళవారం ఏ విధంగా ఆరాధన చేస్తే సంపూర్ణంగా కుజుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చో పరిశీలిద్దాం. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడిని ప్రసన్నం చేసుకుంటే భూలాభం కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది, సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలంటే మంగళవారం కుజుడి అనుగ్రహం పొందాలి. రుణబాధల నుంచి బయటపడాలంటే మంగళవారం కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి. సోదరులతో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకొని సోదరులతో సత్సంబంధాలు పెంపొందింపజేసుకోవాలంటే మంగళవారం కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఈ ప్రయోజనాలన్నీ అందిపుచ్చుకోవటానికి మంగళవారం సందర్భంగా నల్ల నువ్వులు, ఉసిరిక పొడి మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత దక్షిణ దిక్కులో ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం కుజుడికి ప్రీతిపాత్రమైనటువంటి దీపము. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, కుజుడికి ప్రియమైనటువంటి దక్షిణ దిక్కులో మంగళవారం రోజు ఒక పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకి పసుపు రాసి 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యం పిండితో త్రిభుజాకారంలో ఒక ముగ్గు వేయాలి. కుజుడికి త్రిభుజాకార ముగ్గు అంటే చాలా ప్రీతిపాత్రం, అందుకే త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి. ఆ తర్వాత ఎర్ర చందనపు పొడి కొద్దిగా తీసుకొని దానిలో నువ్వుల నూనె కలిపి ఆ ఎర్ర చందనపు పొడితో ఈ త్రిభుజాకారపు ముగ్గు మధ్యలో హృమ్ అనే అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోయాలి. ఆ తర్వాత 9 ఒత్తులు తీసుకొని ఆ 9 ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాసిన ఆ 9 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని మంగళవారం వెలిగించే కుజగ్రహ అనుగ్రహ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఎవరైతే మంగళవారం స్నానం చేశాక ఇలా దక్షిణ దిక్కులో బియ్యపిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ముగ్గు మధ్యలో ఎర్రచందనంతో హృమ్ అనే అక్షరం రాసి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళు తొందరలోనే సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైన పురోభివృద్ధి సాధించవచ్చు, రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా కూడా కుజగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. నానబెట్టినటువంటి కందులు, బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తే కూడా కుజుడి అనుగ్రహం కలుగుతుంది. అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం ఆలయంలో దర్శించడం, సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవటం, ఓం సాం శరవణ భవ అనే మంత్రం చదువుతూ సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామిని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. చాలా శక్తివంతమైనటువంటి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. అందుకే మంగళవారం రోజు ఎవరైనా లక్ష్మీ నరసింహస్వామికి దేవాలయంలో అర్చన చేయించుకున్నా, అభిషేకం చేయించుకున్నా సంపూర్ణంగా కుజుడి అనుగ్రహం కలిగి రుణబాధలన్నీ తొలగిపోతాయి, సొంతింటి కళను తొందరగా సాకారం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన, లక్ష్మీ నరసింహస్వామిని పూజించిన మంగళవారం కుజుడు వెంటనే అనుగ్రహించి భూలాభాన్ని, గృహలాభాన్ని కలిగింపజేస్తాడు, రుణబాధల నుంచి బయటకు వచ్చేలాగా చేస్తాడు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపాన్ని ధ్వజస్తంభం దగ్గర మంగళవారం వెలిగించడం ద్వారా కూడా లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా కుజుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా మంగళవారం సందర్భంగా భూలాభం కోసం, గృహలాభం కోసం, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడం కోసం, రుణబాధల నుంచి బయటపడటం కోసం, సోదరులతో విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకొని సత్సంబంధాలు పెంపొందింపజేసుకోవటం కోసం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. యాతే రుద్ర శివాతను శివా రుద్రశ్య భేషజీ వేదం చెప్తుంది. ఇక్కడ తయానో మృడజేవస, తను స్త్రీలింగ శబ్దమయ్యా అన్నాడు. ఇక్కడ ఆ స్త్రీలింగ శబ్దం అంటే శివాతను, శివ అంటే అమ్మవారేగా, అది మనకి భేషజీ ఔషధ స్వరూపంగా అనుగ్రహిస్తోంది అన్నాడు. కనుక ఆవిడ పక్కనుంటేనే అంత అందం. కనుక అతడి వెనకాల అందరూ పడ్డారు లోకమంతా.
ఆ శివుడు అంటే ఎవరికి ఇష్టం లేదు, అందరికీ. అలా వెళుతున్నారు శివుడిని చేరడానికి. ఎలా వెళుతున్నారంటే శక్తులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎలాగంటే గళద్వేణీబంధా కుచకలస విస్రస్త శిచయా హఠాతృక్ష్యత్కాంక్ష 3 చెప్పారు చూడండి. వేణీబంధం అంటే శిరస్థానం, కుచకలస విస్రస్త శిచయ అంటే వక్షస్థానం, హృదయస్థానం, కాంచాహ నడుము స్థానం. ఈ 3 ఒక్కొక్కటి విడిపోయి అన్నారు ఇక్కడ. విడిపోయి వెళ్ళిపోతున్నాయి. సరిగ్గా ఒక వర్ణన గుర్తొస్తుంది ఇలా చూస్తూ ఉంటే. భాగవతంలో కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తూ ఉంటే గోపికలు అన్నీ మర్చిపోయి వెళ్ళిపోయారు ఇక్కడ. దాన్ని మీరు లౌకికమైన అశ్లీల స్థాయిలో ఎవడు చూడ్డు, తెలివైన వాడు ఎవరు కూడా. గోపికలు ఎవరో తెలుసు, వాళ్ళ కృష్ణ పరమాత్మవి వెళ్ళారు. అది చేయడం కోసం కృష్ణుడు ఏం చేశారంటే యోగమాయాముపాశ్రిత. భాగవతంలో రాసపంచాధ్యాయులో ప్రథమ శ్లోకం ఒక్కసారి తీసుకోండి. భగవానపి తారాత్రీ శరదుత్పల్ల మల్లికా వీక్ష రంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. ఈ శ్లోకం భాగవతం దశమస్కందం 29వ అధ్యాయం మొదటి శ్లోకం. యోగమాయాముపాశ్రిత మర్చిపోవద్దు. యోగమాయని ఆశ్రయించి అన్నారు ఇక్కడ. ఎవరిని? ముక్తికి యోగ్యులైన గోపికల్ని తన వైపు లాగడం కోసం ఆయన యోగమాయను ఆశ్రయించి వేణువును మోగించాడు. ఆ వేణు వినగానే వాళ్ళు వచ్చారు. వచ్చి కృష్ణుని చూస్తూ వాళ్ళు మరిచిపోయారు. ఇది తెలుసుకోవాలి. అంటే తన శరీరాన్ని మరిచిపోయారు. కామమే అయితే శరీరాన్ని మరవకుండా ఉంటుంది, కామానికి అతీతం శరీరాన్ని మరిపిస్తుంది. ఇది తెలుసుకోవాలి. శరీరాన్ని దాటింది. అప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉన్నది అంటే సరిగ్గా వర్ణిస్తాడు ఇదే విషయాన్ని అక్కడ గోపికా గీతల్లో. నడుము బంధం, వక్షస్థలం వద్ద కట్టుకున్న వస్త్రబంధం, వేణీబంధం 3 విడిపోయి అన్నారు. ఈ 3 ఏమిటో కాదయ్యా, బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని. గ్రంథి భేదనం చూపిస్తున్నారు ఇక్కడ. గ్రంథి భేదనము జరిగి ఆ శక్తులన్నీ ఆ పరాశక్తి పరతత్వంలో ఐక్యమవుతున్నాయి. ఇది ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గమనించవలసింది. ఏ విధంగా చూసినప్పటికీ కూడా మామూలు స్థాయిలో చూసినా ఎవడైతే అమ్మవారిని ఆశ్రయిస్తాడో లోకమంతా అమ్మ స్వరూపం, అమ్మ అధీనం కనుక ఈ లోకశక్తులన్నీ అతన్ని ఆశ్రయిస్తాయి, అతన్ని అనుకూలిస్తాయి. ఇదొక భావం. రెండవ భావంలో పరమేశ్వరుడు ఏ విధంగా ఉన్నప్పటికీ అమ్మవారి యొక్క సాంగత్యం చేత ఆయన అటువంటి సుందరుడై ప్రకాశించాడు. రెండవ అర్థంలో చెప్పుకున్నాం. మూడవది ఆ శక్తిని ఆశ్రయించడం వల్ల లోకములో ఉన్నవి అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి ఆయా చక్రములు యందున్న శక్తులు గ్రంథులు విడిపోతూ ఉండగా ఆ సహస్రార స్థానంలో లయమవుతాయని 3వ భావంలో ఎలా చూపించిన ఎంత ఉదాత్తమైన భావం ఒక్క శ్లోకంలో పెట్టారు భగవత్పాదుల వారు. అటువంటి శ్లోకానికి నమస్కారం చేసుకుని మరొక్కసారి చదువుకుందాం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గళద్వేణీ బంధా కుచకలస విస్రస్త శిచయా హఠాతృక్ష్యత్కాంచా విగళిత దుకూలా యువతయ. మనం వర్ణన చెప్పేటప్పుడు లోకముల పైన 6కి పైన 7వ స్థానం అకులము, మిగిలిన 6 కులములు అని చెప్పుకున్నాం. కులము అనగా 6, 5 + 1. 5 అంటే పంచభూతములు, 1 అంటే అంతఃకరణం. లోకం అంటే ఈ 6 తప్ప మరొకటి కాదు. మీరు కొంచెమైనా ఆలోచించండి. పంచభూతాత్మకమైన పదార్థముల యందు భావాన్ని అనుసంధానం చేసే మనస్సు, దీనితోనే సుఖము దుఃఖము ప్రపంచము నడుస్తుంది. అవునా లేదా చెప్పండి. 5 + 1 ఇదే ప్రపంచం. మోక్షం అంటే ప్రపంచాన్ని దాటిపోవడం, అంటే పంచభూతాల్ని మనస్సుని దాటిన స్థితి వేరు మోక్షం. అక్కడ కేవలం శివశక్తి. అయితే మిగిలిన 6 శివశక్తి లేదా? ఇది ఆలోచించవలసినది. శివశక్తి లేకపోతే పంచభూతాలు లేవు, అంతఃకరణము లేదు. ధియోయోన ప్రచోదయ, బుద్ధికి చైతన్యం కూడా అమ్మిస్తోందంటే బుద్ధి అందుంది, పంచభూతాల్లో కూడా ఉన్నది. కానీ పంచభూతాలకు అతీతురాలు, అంటే పంచభూతాలుగా మనస్సుకు అతీతమైన శుద్ధమైన శివశక్తి. పంచభూతాల్లో మనస్సులో ఉన్నది, పంచభూతాలతో మనస్సుతో కలిసి ఉన్నటువంటిది. కలిసి ఉన్నప్పుడు మన శక్తిని శివుణ్ణి చూడట్లేదు, పంచభూతాలని మనస్సునే చూస్తున్న చిక్కంతా అక్కడ. కానీ వాటికి ఆధారముగా ఉన్న శివశక్తిని చూస్తుంటే క్రమంగా వాటిని విడిచిపెట్టి శివశక్తిని పట్టుకుంటాం. కనుక సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్య విహరసే. శ్లోకాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ తర్వాత శ్లోకం మనకు అందుతుంది. ఇది ఎలా గమనించుకున్నామంటే సహస్రార స్థానంలో శివశక్తులు ఉన్నాయి, మనస్థానం భ్రూమధ్యం, పంచభూతములు విశుద్ధి చక్రం నుంచి మూలాధారం వరకు చెప్పుకున్నాం కదా. కింది నుంచి చూస్తే క్రమంగా పంచభూతములు మనస్సు, పైన శివశక్తి స్వరూపం. లక్ష్యం ఏంటి? శివశక్తి. అక్కడికి చేసే ప్రయాణంలో మనం
ఈ 5 + 1 6 దాటిపోవాలి. దాటినప్పుడు ఒక్కొక్క చక్రాన్ని దాటే పద్ధతి చెప్పుకున్నాం. అయితే కింద ఉన్నదంతా 6 లోకము, పైన లోకాతీత. ఇది తెలుసుకోండి, లోకము లోకాతీత, ఇది గమనించుకోవాల్సినది. అయితే లోకములో ఉన్నదంతా లోకాతీత అయిన శివశక్తుల స్వరూపమే అనేది మాటి మాటి గుర్తుపెట్టుకోవాలి. లోకానికి అతీతం చరణం, లోకమునందు కిరణం. చరణం కిరణం అనే మాట చెప్పుకున్నాం. శ్రీచక్రం గురించి చెప్పినప్పుడు కూడా చాలా విస్తారంగా చెప్పుకున్నాం. మనం చరణం పవిత్రం వితతం పురాణం శ్లోకంలో కూడా అది నిన్న మా వేదమంత్రం చెప్పుకుని వ్యాఖ్యానించుకున్నాం. పైన సూర్య భగవానుడు ఉంటాడు, ఆయన కిరణాలు భూమి మీద ప్రసరిస్తున్నాయి. ఎన్ని కిరణాలు కలిసి ఒక పెద్ద కాంతిగా కనబడుతుంది. మీకు ముందు కనబడేవి కిరణాలు, తర్వాత కిరణాలకు మూలమైన సూర్య భగవానుడు. అలాగే లోకంలో కిరణము అంటే ఈ చైతన్యములే మొత్తం. ఈ చైతన్యాలనే కిరణాలు అంటారు, చైతన్య రేఖలు. ఇవి మొత్తం పంచభూతాల్లోనూ అంతఃకరణంలోనూ అమ్మ శక్తి ప్రసరిస్తేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఏ శక్తి వల్ల ఇవి పనిచేస్తున్నాయో చూడు, వాటిలో ఉన్న శక్తిని కిరణం అంటారు. అలా కిరణాలు శక్తులన్నిటికీ మూలమైన చరణాన్ని చూడు ఆ పైన, అప్పుడు కేవలం శుద్ధమైన శివశక్తి గోచరిస్తుంది. ఆ కిరణాలు ఈ 6 యందు ఎన్ని సంఖ్యలో ఎంత సంఖ్యలో ఉన్నాయో కూడా లెక్క కట్టి చెప్పిందండి మన శాస్త్రం. భూమి యందు ఎన్ని కిరణాలు, జలమునందు ఎన్ని కిరణాలు, ఇవన్నీ చెప్పారు. ఆ లెక్కంతా చెప్తున్నారు. ఈ కిరణాలు మొత్తం కలిపితే 360 వస్తాయి. 320 అంటే కంప్లీట్ సర్కిల్, సంపూర్ణం. అంటే వీటన్ని విడివిడిగా కనబడుతున్నాయి, విడివిడివన్నీ కలిస్తే సంపూర్ణం. ఆ సంపూర్ణ అమ్మవారు శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. సర్వమంగళ తన దివ్యత్వాన్ని అందరికీ పంచేటువంటి అద్వితీయమైన ప్రభావం కలిగింది. అందుకే ఆ తల్లిని పిలిచిన పలుకు దేవత, అభీష్టములు సంగడి కామదాయని, కొల్చెడి నీదు భక్తులదే కోరగ వచ్చిరమ్మ శ్రీవశంకరి, పిలిచిన వెంటనే పలికి ప్రేమను కోర్కెలది చూశాంకరి అని అభివర్ణించారు. సర్వమంగళ యొక్క ప్రభావం వల్లనే పరమేశ్వరుడు, దేవదానవులు ఇరువురు అమృతం కోసం ఆ సముద్రాన్ని మదించినప్పుడు ఒకానొక పరిస్థితుల్లో ఆలాహలం వచ్చి అందరూ పారిపోతున్నప్పుడు ఆమె తన భర్త వైపు క్రీగంటిగా చూస్తూ మంగళసూత్రాన్ని మనసులో బాగా నమ్ముకున్నది కాబట్టి శివుని వంక చూస్తే ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకొని ఆ పార్వతీదేవి యొక్క దివ్యవంతమైన భావన అర్థం చేసుకొని లోకరక్షకుడుగా ఆలాహలాన్ని చిన్న నేరేడు పండులా చేసి తన గొంతులో అలా ఉంచాడు, నీలకంఠుడయ్యాడు. అంత గొప్ప విశేషం ఈ తల్లి చేసినటువంటి సేవ మనందరికీ కూడా. ఈ యొక్క దేవతలే కాదు, సర్వ మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లటానికి ఆ యొక్క మంగళగౌరి చేసినటువంటి అద్వితీయమైన తత్వాన్ని మనం నిత్యం కూడా గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. అందుకే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ప్రతినిత్యం కూడాను ఆ సర్వమంగళను మనం ధ్యానించాలి. పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి అర్ధనారీశ్వర స్తోత్ర పఠనం ఏ ఇల్లాలు ప్రతినిత్యం కూడా పఠిస్తుందో ఆ ఇంట్లో అనురాగ దాంపత్యంతో పాటు సంతానం, వివిధ సంపదలు
వృద్ధిలోకి వస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం వృక్షశ్రీయందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 6:17. తిథి ద్వాదశి మధ్యాహ్నం 12:42 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ సాయంకాలం 6:24 వరకు. వర్జం రాత్రి 10:13 నుంచి 11:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:59 నుంచి 9:46 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 12:04 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:08 నుంచి 1:42 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:20. నేటి విశేషం తిలద్వాదశి. నువ్వులను స్నానంలో, ఆహారంలో, పూజలో, హోమంలో, తర్పణాలలో వినియోగించడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. పాపం పోతుంది. అలాగే ఈరోజు ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో ఒక 1/2 కేజీ నువ్వులతో పూజ చేసుకోవడం, వాటిని ఆవులకు పెట్టడం అవి చాలా సత్ఫలితాలను అందజేస్తాయి. ఈరోజు త్రిపుష్కర యోగం ఉంటుంది. మధ్యాహ్నం 12:42 వరకు సూర్యోదయం నుంచి. అది కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఏ పనులు అయితే మళ్ళీ చేయకూడదు, వాటిని చేయకూడదు. కోపం తెచ్చుకోకూడదు ముఖ్యంగా. అలాగనే ఈరోజు అతి ముఖ్య విశేషం ఏంటంటే సూర్యోదయం నుంచి 8:12 వరకు వ్యతిపాత యోగానికి సంబంధించినటువంటి గొప్ప పుణ్యకాలం. ఈ సమయంలో గురువింద గింజంత ఎత్తు అంటే 250 మిల్లీగ్రాములు, సుమారు 1500 దాకా పడవచ్చు, 1500, 1600 పడవచ్చు. ఆ మాత్రం బంగారం దానం చేసినట్లయితే మేరు పర్వతంతో సమానమైన బంగారాన్ని దానం చేసిన ఫలితం వస్తుంది. పితృదేవతలందరూ తరిస్తారు. అంత గొప్ప విశేషం. కాబట్టి అందులోనూ ఈ సమయంలో చేసినటువంటి పుణ్యము అక్షయమవుతుంది అని చెప్పారు. అంటే దానికి క్షయం లేదు ఇంకా. కాబట్టి దాన్ని పూర్తి సద్వినియోగం చేసుకోవడం మంచిది. అందులోనూ ఈరోజు విశేషించి 7:20 ఉదయం ఆ సమయం అష్టగౌర్గు రీత్యా శుభప్రదమైన సమయం. అది వ్యతిపాతలో పడింది. కాబట్టి ఆ సమయంలో చేసేటువంటి దానము అక్షయమై అత్యుత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. విశేషించి వ్యతిపాత నమస్తేస్తు సోమ సూర్య సుత ప్రభో గుంజామాత్రమిదం స్వర్ణం మేరుతుల్యం తదా భవేత్ అనేటువంటి మంత్రంతో దానం చేసేసినట్లయితే అంతటి గొప్ప ఫలితం వస్తుంది. ఈరోజు మంగళవారం కావడం వల్ల శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం అప్పులు తీరడానికి బాగా ఉపకరిస్తుంది. అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమ శేష వ్రణమాసు విమోచయ అనేటువంటి మంత్రంతో ఆయనకి తర్పణాలు ఇవ్వడం, జపం చేయడం చేస్తే శరీరంలో ఉండేటువంటి అనారోగ్యాలు తొలగిపోతాయి. కుజుడు క్యాన్సర్కి సంబంధించిన వాడు కాబట్టి
అది కూడా నివారించబడడానికి ఈ మంత్రం బాగా పనిచేస్తుంది. మంత్రం పనిచేస్తుందంటే మందులు మానేయమని కాదు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మందులు సక్రమంగా మన శరీరంలో పనిచేయడానికి మంత్రం కావాలి. ఆ విధంగా చేయడం మంచిది. అలాగే ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోవడం ద్వారా, పూజించుకోవడం ద్వారా, అప్పాలు నివేదించడం ద్వారా విజయాలు సంభవిస్తాయి. నేటి ఆణిమత్యాలు. నీవు ప్రతిరోజు ఒకరికన్నా మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. లోకంలో అన్నం దొరకక ఎందుకు ఏడుస్తారంటే సూర్యుణ్ణి ఉపాసన చేయడం, ఆయనకి నమస్కరించడం మానేసి సూర్యబింబం ఉదయించిన తరువాత ఆయన వైపుకి తిరిగి ముఖ ప్రక్షాళనం చేయడం, ఆయన వైపుకి తిరిగి నమస్కారం కూడా చేయకపోవడం, ఆయన ఉదయించేసరికి కనీసం మనసులో పవిత్ర భావనలతోనైనా నిలబడకపోవడం, ఇటువంటి కారణముల చేత సూర్యానుగ్రహాన్ని పొందక ప్రజలలో ఆకలి కేకలు వస్తాయి. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఇవాళ వీళ్ళందరికీ అన్నం పెడతాను అని అడుగుతున్నావు. నీ కోరిక సమంజసమే. నీకు అన్నదానం చేయడానికి కావలసిన అర్హత కల్పించవలసినది. ధర్మము ప్రధానమై ఉంటుంది లోకంలో. ధర్మరాజు అన్నాడు, గృహస్థన్నవాడికి అందరికీ కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి, రాజుకి కాదు. ఇవాళ నేను రాజ్యం లేనివాణ్ణి కాబట్టి నాకు ఆ ధర్మం పోదు. నేను ఇల్లాలితో ఉన్నాను, అందుకని నాకు కొన్ని ధర్మాలున్నాయి. ఏమిటా ధర్మాలంటే, అన్నిటికన్నా ప్రబలమైనది ఏది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. మహాత్ములైనటువంటి వారు వచ్చినప్పుడు ప్రత్యేకించి స్వాగతం పలికి వారిని తీసుకొచ్చి అన్నం పెట్టాలి. కాబట్టి అసలు గృహస్థాశ్రమంలో ఉన్నదే అందుకు. కాబట్టి ఒకటి, అన్నార్తులకు అన్నం పెట్టాలి. దాహం వేసినటువంటి వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి. బాధపడినటువంటి వాడికి శయ్య కల్పించాలి. భయపడినటువంటి వాడికి శరణివ్వాలి. చాలా క్లేశంతో ఉన్నటువంటి వాడికి ఆసనాన్ని కల్పించాలి. ఇవి ప్రధాన కర్తవ్యాలు గృహస్థుకి. వీళ్ళందరికీ ఆకలిస్తుంది. వాళ్ళు నన్ను అడగరు అన్నం పెట్టమని, కానీ వాళ్ళు ఆచమనం చేసి అలా కూర్చుంటే నాకు దోషం వస్తుంది. గృహస్థుగా నా ధర్మం పోయింది నేను అన్నం పెట్టనప్పుడు. అందుకని వీళ్ళకి అన్నం పెట్టడానికి నాకు శక్తి కావాలని అడుగుతున్నాను. అది పురోహితుడు కనుక ఏ మార్గం చేత వస్తుందో నాకు కటాక్షించని అడిగాడు. చాలా సంతోషించాడు ధౌమ్యుడు. ఎంత ఉత్తమమైన కోరిక కోరావయ్యా, నీకు 108 సూర్య నామములు చెప్తాను, ఉచ్చారణ చెప్తాను. ఇవి నామములే కానీ నామములు గౌణములు. ఇప్పుడు నేనున్నాననుకోండి, నామకరణం చేసి నాకు పేరు పెట్టారు కోటేశ్వరరావు అని. ఎందుకు అంటే ఎంతమందిలో ఉన్నా ఆ పేరు పెట్టి పిలిస్తేనే పలకడానికి. భగవంతుడికి ఎందుకు 1000 పేర్లు అంటే, భగవంతుడికి 1000 పేర్లు ఉండేటటువంటిది కేవలం ఏదో సంతోషం కోసం పెట్టినవి కావు. ఆయన ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరిస్తే అవి ఆయా నామములుగా మారిపోయాయి ఆయనకి. అందుకే ఆయనకి ఉంటే 108, లేకపోతే 1000. 364, 763, 871 ఉండవు. ఎందుకు ఉండవో తెలుసా? ఆయనకి లేక కాదు, నిజానికి అలా మన కోసమే చెప్పాం. భగవన్నామని చెప్పేటప్పుడు చెప్తే అష్టోత్తర శతనామాలు, లేకపోతే సహస్రనామాలు. 111 చెప్తానండి అనకూడదు. ఒక్క గురువు గారికి అయితే మాత్రం 116. ఎందుకంటే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒక లక్షణం ఉంది, 116 కట్నం ఇస్తారు. ఎవరికైనా బహుమానం చేశారనుకోండి 116 ఇస్తారు. 116 గురువు గారికి కట్నం ఇవ్వాలి. అందుకే శంకరాచార్యుల వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు కట్నం ఇస్తే గురు కట్నం 116 ఇవ్వాలి. ఆయన సన్యాసి డబ్బుచ్చుకుంటారా? పుచ్చుకోరు. 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్తాం. భగవంతుడైతే 108 నామాలు, గురుస్వరూపాలైతే 116 చెప్పాలి. అందుకే కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి 8 నామాలు కలుపుతాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః అని 8 కలిపి 108కి 116తో కట్నం ఇస్తాం.
116 నామాలతో కీర్తిస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, మైత్రేయుడు అలా అనగానే వ్యాసుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు జ్ఞానాన్ని పొందావు, నీ బుద్ధి వికసించింది. లోకోఖ్యార్య గుణానేవ భూయిష్టం తు ప్రశంసతి. ఈ లోకం ఉత్తమ గుణాలు గల వారినే ఎక్కువగా మెచ్చుకుంటుంది. నీపై రూపము, వయస్సు, సంపదలు, అభిమానం, ప్రభావాన్ని చూపించటం లేదు. ఇది నీకు దైవీకంగా లభించిన అనుగ్రహం, సందేహం లేదు. దానం కన్నా గొప్ప ధర్మాన్ని నీకు చెప్పబోతున్నాను, విను. లోకంలోని ఆగమాలు, శాస్త్రాలు, ప్రవృత్తులు అన్నీ వేదాన్ని ముందుంచుకొని, అంటే వేద ప్రామాణ్యంతో క్రమంగా ఏర్పడ్డాయి కనుక నేను దానాన్ని మెచ్చుకుంటున్నాను. నేను అలాగే తపస్సును, జ్ఞానాన్ని మెచ్చుకుంటున్నాను. తపస్సు పవిత్రమైనది. వేదాధ్యయనం వల్ల స్వర్గం లభిస్తుంది. తపస్సు వల్ల, విద్య వల్ల కూడా గొప్ప స్థితిని పొందవచ్చు. తపస్సుతోనే ఇతర పాపాలను కూడా తొలగించుకోవచ్చు. ఏదో ఒక కోరికను పెట్టుకొని తపస్సు చేసిన పురుషుడు తపస్సు ద్వారా, విద్యా ద్వారా దానినంతా పొందుతాడు. దురన్వయం దుష్ప్రదర్శం దురాపం దురతిక్రమం సర్వం వై తపసాభ్యేతి తపోఘి బలవత్తరం. సంబంధం కుదరనిదైనా, ఎదిరించిన రానిదైనా, పొందరానిదైనా, దాటరానిదైనా తపస్సుతో పూర్తిగా లభిస్తుంది. తపస్సు అన్నిటికన్నా బలమైంది. సర్వ విద్యలు తెలిసినవాడు జ్ఞాని, కళ్ళు ఉన్నవాడు. తపస్వి కూడా అలాంటి వాడే. కనుక ఆ ఇద్దరికీ ఎప్పుడూ నమస్కారం చేయాలి. పాండిత్యమే సంపదగా కలవారిని పూజించాలి. అలాగే తాపసులను కూడా పూజించాలి. దాతలు ఇహలోకంలో సంపదను, పరలోకంలో సుఖాన్ని పొందుతారు. లోకంలోని పుణ్యాత్ములు అన్నదానాలతో ఇహలోకంలో సుఖాన్ని పొందుతారు. మరణించిన తర్వాత బ్రహ్మలోకాన్ని, ఇంకా ఇతర లోకాలను పొందుతారు. దాతలు పూజిస్తారు, పూజించబడతారు, గౌరవిస్తారు, గౌరవించబడతారు. దాత ఎక్కడికి పోయినా అన్ని వైపుల నుండి స్తుతులను పొందుతాడు. అకర్తా చైవ కర్తా చ లభతే యస్య యాదృశం యదిచ్చోర్ధ్వం యద్యధో వా స్వాన్ లోక నభియాస్యతి. మానవులు దానాలు చేసినా చెయ్యకపోయినా పైలోకాలలో ఉన్న, క్రింది లోకాల్లో ఉన్న తాము చేసిన పూర్వకర్మను బట్టి ఎవరికి ఏ లోకం లభిస్తుందో ఆ లోకానికి వెళతారు. ఓ మైత్రేయ, నువ్వు కోరిన అన్నపానాలు నీకు లభిస్తున్నాయి. నువ్వు మేధావివి, ఉత్తమ వంశంలో పుట్టావు, పండితుడివి, దయావంతుడివి, యువకుడివి, వ్రతశీలివి. కనుక ధర్మాసక్తుడివై ఉండు. గృహస్థులు ఆచరించవలసిన ప్రథమ కర్తవ్యాన్ని చెబుతున్నాను, గ్రహించు. భర్త భార్యతోనూ, భార్య భర్తతోనూ కలిసి సంతోషిస్తున్న వంశంలో అంతా శుభమే జరుగుతుంది. నీటితో శరీరం మీద మురికిపోయినట్లుగా, అగ్ని జ్వాలలతో చీకటి తొలగిపోయినట్లుగా. దానేన తపసా చైవ సర్వపాపమపోహతి. దానంతో, తపస్సుతో
పాపమంతా నశిస్తుంది. ఓ భాగ్యశాలి, విప్రుడు దానంతోనూ తపస్సుతోనూ శ్రీ మహావిష్ణువును పూజించటంతోనూ సంసార సాగరం నుండి తరిస్తాడు. వారు తమ కర్మ ద్వారా పవిత్ర హృదయాలు అవుతారు, తపస్సు ద్వారా నిర్మలాత్మలు అవుతారు, విద్యా ద్వారా మోహాన్ని పోగొట్టుకుంటారు. అలాంటి వారిని శ్రీహరి తరింపజేస్తాడు. కనుక శ్రీహరిని అర్చించటానిపై ఆసక్తిని చూపించు, ఆయనకు భక్తితో నమస్కరించు. అష్టాక్షర మంత్రాన్ని జపించే ఆయన భక్తులు నశించరు. ఓంకార ఉపాసకులు సాంగత్యం మరియు ఇతర సజ్జన సాంగత్యంతో పాప విముక్తుడవై పవిత్రుడు కా. ఓ మైత్రేయ, నీకు శుభం జరుగుతుంది. ఇక నేను నా ఆశ్రమానికి వెళతాను. ఈ బోధను మనస్సులో ఉంచుకో, నీకు మేలు కలుగుతుంది అన్నాడు. మైత్రేయుడు వ్యాస మహర్షిని ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. ఓ పూజ్యుడా, మీకు కూడా శుభం జరుగుగాక అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 123వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, పితామహ, మంచి స్త్రీల యొక్క సదాచారం ఎలా ఉంటుంది? నువ్వు చెబితే వినాలని అనుకుంటున్నాను, నాకు ఈ విషయం చెప్పని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, ఇది దేవలోకంలో జరిగిన విషయం. పూర్వం శాండిలి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమెకు ఒకనాడు కేకేయ రాజపుత్రి సుమన ఇలా అడిగింది, ఓ కళ్యాణి, నువ్వు ఏ నడవడికతో ఏ సదాచారంతో సకల పాపాలను తొలగించుకొని ఈ దేవలోకంలోకి వచ్చావో చెప్పు. నువ్వు తేజస్సుతో అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తున్నావు. చంద్రుడు పుత్రికలాగా కాంతితో ప్రకాశిస్తూ స్వర్గానికి వచ్చావు. నిర్మల వస్త్రాలను ధరించావు. ఏ శ్రమ లేకుండా విమానంపై సుఖంగా ఉన్నావు. చక్కని ఆకారంతో బాగా వెలిగిపోతున్నావు. నువ్వు ఇక్కడికి రావటానికి తపస్సును, దానాన్ని, నియమాన్ని గొప్పగానే ఆచరించి ఉంటావు. కాబట్టే ఇక్కడికి వచ్చావు. కనుక నీ సదాచారాన్ని నాకు చెప్పు అని అడిగింది. ఆ మాటలు విని శాండిలి నవ్వుతూ సుమనతో ఇలా అంది, ఓ సుమన, నేను ఈ దేవలోకానికి కాషాయ వస్త్రాలు ధరించటం వల్ల రాలేదు, నారచీరలు ధరించటం వల్ల రాలేదు, తల గొరిగించుకోవటం వల్ల రాలేదు, అలాగే జటాధారణ చేసుకోవటం వల్ల కూడా రాలేదు. ఇక్కడికి రావటానికి గల కారణాన్ని చెబుతాను విను. నేనెప్పుడూ జాగరూకతో ఉండేదానిని. భర్తతో ఎప్పుడూ కూడా కీడు చేసే మాటలు మాట్లాడలేదు. మనస్సును నొప్పించే పరుషమైన మాటలు మాట్లాడలేదు. దేవతలను, పితరులను, విప్రులను పూజించటంతో ఎప్పుడూ సిద్ధంగా ఉండేదానిని, ఆసక్తి కలిగి ఉండేదానిని. అత్తమామల మాటలను పాటించేదానిని. నాకు చాడీలు చెప్పడం అంటే అసహ్యం. కనుక చాడీలు చెప్పేదానిని కాదు. ఆ ఊహ కూడా నా మనస్సులో లేదు. ఇంటిని విడిచిపెట్టి ఎక్కడా కూడా నిలిచి మాట్లాడను. నేను ఏకాంతంలో కానీ 10 మంది ఎదుట కానీ పరిహాసాలు చేయను. నా పని ద్వారా ఎవరికీ కూడా కీడును కలిగించను. భర్త పని మీద బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆసనంపై కూర్చోబెట్టి సేవలు చేస్తాను. నా భర్త మెచ్చని ఆహారాన్ని, ఇష్టపడని ఆహారాన్ని, అది భక్ష్యమైన, భోజ్యమైన, లేఖ్యమైన, దాన్ని నేను కూడా పూర్తిగా విడిచిపెడతాను. నేను కూడా తినను. కుటుంబం మొత్తానికి అవసరమైన పని ప్రొద్దున్నే లేచి చేస్తాను. అగ్నిని సంరక్షిస్తాను. నిత్యము కుమారులను రక్షిస్తూ ఉంటాను. వారి ప్రవర్తన చక్కగా ఉండేలాగా చూస్తాను. కన్యలకు తగిన మేలు కలిగించేది చెబుతూ ఉంటాను. నాకు ఇష్టమైన వాటిని విడిచి అయినా అందరినీ రక్షిస్తాను. బాలులను తిట్టడం, కోపపడం, సతాయించడం వంటి పనులు చెయ్యను. ఇంటిలో ధాన్యాన్ని కానీ అన్నాన్ని కానీ వెదజల్లను, అంటే విసిరి కొట్టను. ఇంటిలో గోవులకు ఆహారం పెడతాను, నీటిని అందిస్తాను, వాటిని రత్నాల్లాగా రక్షిస్తాను. నా భర్త ఏదైనా పని మీద పరదేశానికి వెళితే అప్పుడు నేను నియమాలు ఆచరిస్తాను. మేలు కలిగించే అనేక మంగళ కార్యాలను చేస్తూ ఉంటాను. భర్త ఇంటిలో లేనప్పుడు కాటుగా గోరోజనం తిలకం పెట్టుకోను. పూలమాలను ముడుచుకోవటం, శరీరాన్ని అలంకరించుకోవటం మొదలైన పనులను విడిచిపెడతాను, ఇష్టపడను. భర్త సుఖనిద్రలో ఉన్నప్పుడు
ఎంత అవసరమైన పని చేయవలసి వచ్చినా కూడా ఎప్పుడూ హఠాత్తుగా నిద్రలేపను. కుటుంబ పోషణ కోసమై కూడా భర్తను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాను. ఇంటి గుట్టు కాపాడుతాను. ఇల్లు వాకిలి చక్కగా శుభ్రంగా ఉంచుతాను. ఇదే శ్రీ ఆచరించవలసిన పతి ధర్మం. దాన్ని పాటించిన శ్రీ అరుంధతిలాగా గౌరవాలు పొంది మరణించిన తర్వాత స్వర్గలోకంలో ఆనందిస్తుంది అంది. ఇలా శాండిలీదేవి పతి ధర్మాన్ని సుమనకు చెప్పి అంతర్ధానమైంది. యచ్ఛేదం పాండవాఖ్యానం యచ్ఛేదం పాండవాఖ్యానం పఠేత్ పర్వణి పర్వణి పఠేత్ పర్వణి పర్వణి సదేవలోకం సంప్రాప్య సదేవలోకం సంప్రాప్య నందనే ససుఖీ వసేత్ నందనే ససుఖీ వసేత్. ఓ ధర్మరాజా, ఈ కథను ప్రతి పర్వదినాన చదివినవాడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత నందనవనంలో సుఖంగా నివసిస్తాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 124 అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, ఓ తాత, పరమ కర్తవ్యంగా దేనిని భావించాలి? మహాత్ములు ఆచరించవలసిన ధర్మం ఏది? సర్వశాస్త్రాసారంగా ఏది భావించబడుతోంది? దయచేసి దానిని నాకు చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, ఇది పరమరహస్యం. ఇది సంసార బంధం నుండి విముక్తిని కలిగిస్తుంది. దీనిని నువ్వు తప్పకుండా వినాలి. చెబుతున్నాను విను. ఒకప్పుడు పుండరీకుడు అనే విప్రుడు ఒక పుణ్యతీర్థంలో ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఆ పుండరీకుడు నారద మహర్షితో, ఓ మహర్షి, ఏ మార్గం మేలు కలిగిస్తుందో చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి బ్రహ్మదేవుడు చెప్పిన శ్రేయో మార్గాన్ని ఇలా చెప్పాడు, నాయనా పుండరీక, ఇది ఉత్తమమైన జ్ఞానయోగం. దీన్ని జాగ్రత్తగా విను. ఇది దేని నుండి కూడా పుట్టలేదు. ఇది అన్నిటిని లభింపజేస్తుంది. ఇది వేదశాస్త్ర సారం కలది. 24 తత్వాల రూపమైన ప్రకృతి కన్నా వేరుగా 25వ తత్వంగా చెప్పబడ్డవాడు పురుషుడు. ఆయన సర్వభూతాత్మభూతుడు. ఆయననే నరుడంటారు. నరాజ్యాతాని తత్వాని నారాణీతి తతో విదుః నారాణీతి తతో విదుః తాన్యేవ చాయనం తస్య తాన్యేవ చాయనం తస్య తేన నారాయణ స్మృతః తేన నారాయణ స్మృతః. ఆ నరుడు నుండి సకల తత్వాలు పుట్టాయి. అందువల్ల అవి నారాలు అని పిలువబడ్డాయి. అవి భగవంతుడి నివాస స్థానాలు. ఈ కారణంగానే భగవంతుడికి నారాయణుడు అని పేరు వచ్చింది. సృష్టి సమయంలో నారాయణుడి నుండి ఈ సర్వ జగత్తు పుడుతుంది. మళ్ళీ ప్రళయకాలంలో ఆయనలో లీనమవుతుంది. నారాయణ పరం బ్రహ్మ నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః తత్వం నారాయణ పరః పరాదపి పరశ్చాసౌ తస్మాన్నాస్తి పరాత్పరం తస్మాన్నాస్తి పరాత్పరం. నారాయణుడే పరబ్రహ్మ, నారాయణుడే పరతత్వం, నారాయణుడే పరాత్పరుడు. నారాయణుడు కన్నా పరతత్వం ఏదీ లేదు. ఆయనే వాసుదేవుడు, విష్ణువు, ఆత్మ అని అంటారు. పేరులోనే మార్పు ఉంది, కానీ సర్వశాస్త్రాలను నారాయణునే వర్ణించాయి. సమస్త శాస్త్రాలను పరిశీలించి పదే పదే ఆలోచించిన తరువాతే ఈ సిద్ధాంతం ప్రకటించబడినది. కనుక ఎల్లప్పుడూ నారాయణుని ధ్యానించాలి. కాబట్టి నువ్వు గహనమైన విషయాలను విడిచిపెట్టి ఆ నారాయణుని ధ్యానించు. ముహూర్తకాలమైనా సరే అలసట లేకుండా నారాయణుని ధ్యానించినవాడు సద్గతిని పొందుతాడు. ఇక అదే లక్ష్యంగా మనస్సు పెట్టి ధ్యానించిన వాడి గురించి చెప్పవలసిందేముంది? నమో నారాయణాయేతి నమో నారాయణాయేతి యో వేద బ్రహ్మ శాశ్వతం
ఏ వేద బ్రహ్మ శాశ్వతం అంతకాలే జపన్నేతి అంతకాలే జపన్నేతి తద్విష్ణోక పరమం పదం తద్విష్ణోక పరమం పదం. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని సనాతన బ్రహ్మస్వరూపంగా గ్రహించి మరణ సమయంలో దానినే జపించిన వాడు శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదాన్ని పొందగలడు. మేలు కోరుకునేవాడు ఎల్లప్పుడూ శ్రవణ మనన గాన స్తుతి అర్చనలతో నారాయణుణ్ణి ఆరాధించాలి. నారాయణుడిపైనే ధ్యాస కలవాడికి పాపం అంటుకోదు. అతడే ఉదయించిన సూర్యుడిలాగా సమస్త లోకాన్ని పవిత్రం చేస్తాడు. కేశవుడిని కనుక ఆరాధించకపోతే బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, వానప్రస్థుడైనా, సన్యాసి అయినా పరమగతిని పొందలేడు. ఓ పుండరీక, 1000 జన్మలను ఎత్తినా విష్ణువుపై బుద్ధి కుదరటం చాలా కష్టం. కనుక భక్తవత్సరుడైన నారాయణుణ్ణి ఆరాధించన్నాడు. అప్పటి నుంచి పుండరీకుడు నారద మహర్షి ఉపదేశాన్ని పాటించాడు. విష్ణువును పూజించసాగాడు. కలలో కూడా శ్రీహరిని దర్శించేవాడు. వేగంగా పైకి లేచి ఆయనకు నమస్కారం చేసేవాడు. అలా చాలా కాలం గడిచిన తరువాత ఒకనాడు నారాయణుడు ఆ పుండరీకుడికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సర్వవేదాలు, దేవతలు, గంధర్వులు, కిన్నరులు వివిధ స్తోత్రాలతో మహావిష్ణువును స్తుతించారు. తర్వాత శ్రీహరి పుండరీకుడిని వెంటబెట్టుకొని తన నివాసానికి వెళ్ళిపోయాడు. కనుక ఓ రాజా, నువ్వు కూడా విష్ణు భక్తుడివి కా. నారాయణుడు పైనే ధ్యాసను నిలుపు. ఆయన్ని అర్చించు, సేవించు. ఆయన అజరుడు, అమరుడు, అద్వితీయుడు. ఆయనే ధ్యానించదగినవాడు. ఆయనే అనాది, అనంతుడు, సగుణుడు, నిర్గుణుడు, ఆది కారణం, స్థూల రూపుడు, పరమ సూక్ష్మరూపుడు, సాటిలేనివాడు, అందరూ పోల్చదగినవాడు, యోగులు జ్ఞానం ద్వారా పొందదగినవాడు, త్రిభువన గురువు శ్రీ మహావిష్ణువును శరణు కోరు అన్నాడు. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, పితామహ, మీ అభిప్రాయంలో సామధానాల్లో ఏది గొప్పది, ఏది తక్కువది, ఈ విషయం గురించి చెప్పండి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, ఒకడు సామంతో ప్రసన్నుడవుతాడు, మరొకడు దానంతో తృప్తి పడతాడు. కాబట్టి పురుష స్వభావాన్ని తెలుసుకొని ఆ రెండిటిలో ఒకదానిని మాత్రమే స్వీకరించాలి. సామంలో ఉండే గుణాలను విను. సామం ద్వారా భయంకరమైన ప్రాణులనైనా వశం చేసుకోవచ్చు. ఈ విషయంలో కూడా అడవిలో రాక్షసుడికి పట్టుబడిన విప్రుడు అతడి నుండి విముక్తి పొందిన కథను చెబుతూ ఉంటారు. ఆ కథను విను. పూర్వం బుద్ధివంతుడు, మాటకారి అయిన ఒక విప్రుడు ఉండేవాడు. అతడు ఒకనాడు అడవిలో తిరుగుతూ ఒక రాక్షసుడు చేతిలో చిక్కాడు. ఆ రాక్షసుడు మంచి ఆకలి మీద ఉన్నాడు. ఈ విప్రుణ్ణి పటపటా కొరుక్కొని తినేయాలని అనుకున్నాడు. అప్పుడు కష్టాల్లో పడిన విప్రుడు ఆ భీకర రాక్షసుని చూసి కంగారు పడలేదు, బాధను పడలేదు. తెలివి ఉపయోగించాడు. బుర్ర పెట్టి ఆ రాక్షసుడిపై సామనీతిని ప్రయోగించాడు. రాక్షసుడిని తన మాట వినేలాగా చేసుకున్నాడు. అప్పుడు రాక్షసుడు విప్రుడి మాట విని ఇలా అడిగాడు, ఓ విప్ర, బాగానే మాట్లాడావు, నా మనస్సుకు సంతోషం కలిగించావు, కనుక నా ప్రశ్నకు సమాధానం చెబితే నిన్ను వదిలేస్తాను. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పు. నేను ఎందుకని కృషించిపోతున్నాను, పాలిపోతున్నాను, కళకళగా ఉండటం లేదు అని అడిగాడు. అప్పుడు ఆ మాటలు విని విప్రుడు ఒక ముహూర్తకాలం ఆలోచించాడు. తర్వాత శాంతంగా ఇలా సమాధానం చెప్పాడు, ఓ దయామయ, కరుణామయ, నువ్వు ఆత్మీయులకు దూరమైపోయావు, పరదేశంలో ఉన్నావు, అందులోనూ నీకు సాటి కాని వారితో సహవాసం చేస్తున్నావు, విషయభోగాలను అనుభవిస్తున్నావు, అందువల్లే కృషించి పాలిపోయావు. నీ మిత్రులను నువ్వు చక్కగా ఆదరిస్తున్నావు, అయినా కూడా నీ స్వభావ దోషం వల్ల వారు నీపై ప్రేమ చూపించడం లేదు, అందువల్లే నువ్వు కృషించిపోయావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.